సో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్తో అయితే ఒక సమావేశం నిర్వహించిండు. అన్ని పథకాలకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించిండు. సో ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలి, లబ్ధిదారులను ఎట్లా ఎంపిక చేయాలి, ఇటు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, రైతు భరోసాకు సంబంధించిన ప్రక్రియ కానీ, ఇట్లా అనేక అంశాలు. సో కలెక్టర్లే జిల్లా పరిపాలన అధికారులు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ జిల్లాలకు ముఖ్యమంత్రులు వీళ్ళే ఒక రకంగా ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి సో వాళ్ళతోటైతే సమీక్ష సమావేశం నిర్వహించాడు. దీంట్లో కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలని చెప్పేసి అయితే పెద్ద కామెంట్ చేసిండు. దానికి సంబంధించిన అంశం ఒక్కసారి వద్దాం. ఆ కలెక్టర్లు పనితీరు మార్చుకోవాలి. కొందరు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలి. సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి ప్రజల బాగోగులపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. సో మీరు చేసే పనులను బట్టే సర్కారుకు మంచి పేరు వస్తుంది. కలెక్టర్ ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరచుకోవాలి అని చెప్తుండు. సో నిజంగా కొన్ని ప్రాంతాలలో సిరిసిల్ల లాంటి ప్రాంతంలో కలెక్టర్లు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకొస్తారు. మరి సిద్దిపేట లాంటి కొన్ని ప్రాంతాలలో భూములు ఎక్కడెక్కడనే ఉంటున్నాయి. వాళ్ళు కబ్జాలు చేసినని తెలిసినప్పటికీ కూడా, ఆధారాలు ఉన్నప్పుడు కూడా, ఫైళ్ళు కలెక్టర్ల టేబుల్ మీకు పోయినప్పటికీ కూడా ఆ భూములు రికవరీ అనేది చేపట్టట్లేదు. సో పనితీరులో వ్యత్యాసం అనేది ఇట్లా ఉంటుంది. ఇక పక్కాగా అర్హుల ఎంపిక. సో అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలి. 4 స్కీముల అమలుకు 15లోగా గ్రౌండ్ వర్క్ పూర్తి కావాలి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 4 స్కీములకు అమలుకు 15లోగా గ్రౌండ్ వర్క్ పూర్తి కావాలట. ఎప్పుడు? ఈ నెల 15. ఇవాళ ఎంత? 15లోగా గ్రౌండ్ వర్క్ అట. 15లోగా గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి కావాలి. పంట వేసినా వేయకున్నా సాగు భూములకు రైతు భరోసా. సో క్లియర్గా చెప్పేసిండు. సాగు చేయకపోయినా అంటే బీడు భూములకు కూడా భరోసా అన్నట్టుగా. బీడు భూములకు సైతం. సో ఇది ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనేది వేస్ట్ చూడాలి. ఎందుకంటే ఆ పక్కకు దున్నే రైతు కనిపిస్తుంది. 2 ఎకరాలు ఎకరమో దున్నే రైతుకి పక్క పొంటి 10 ఎకరాలు పడవబడి ఉంది. వాడు దున్నుతలేడు, దేశానికి అన్నం పెడతలేడు, వాడింత తింటలేడు. మరి వానికి ఎందుకు రైతు బంధు, రైతు భరోసా అని చెప్పేసి రైతు కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఈ విషయంలో కాస్తంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సన్నకారు రైతు 3 ఎకరాలు ఉంటే పక్కకు పెద్దగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులదో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులదో 10 ఎకరాలు ఉందనుకో, ఒట్టిగానే దున్నుతలేడు. జర్రంతా ఫామ్ హౌస్ పెట్టి 4-5 చెట్లు తోట పెట్టిండు. ఉనాన్ని మొత్తం రైతు భరోసా పొందుతుండు. ఇక్కడ అడ్వాంటేజ్ పొందుతున్న ఎవరు? దీని ద్వారా లబ్ధి పొందుతున్న వ్యక్తులు ఎవరు? అయిపోయా. మళ్ళీ మరి దాన్ని ఏమంటారు, పాత నాయకుడు ఎట్లా ఈ నాయకుడు గట్లే మోపాడు. సో మొత్తంగా కేసీఆర్ చేసిన తప్పిదాలే ఒక రకంగా రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నట్టు ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతిసారి పెద్ద విషయం కాదు. మీరు ఇవన్నీ రైతు భరోసా లాంటిది వీలైతే ఇప్పటి నుంచే ప్రకటన చేయండి. భవిష్యత్తులో రైతు భరోసా ఎత్తేస్తామని చెప్పురు, ఏం కాదు. గిట్టుబాటు ధర ఇస్తాం ప్రతి పంటకని చెప్పండి. ఎందుకంటే దున్నటోడు అర్థమైపోతుంది ఎంత పంట వస్తుందో ఆ పంటకు లబ్ధి పొందుతాడు. కథం లొల్లివాయిగా ఎవడు దున్నుతుండు ఎవడు దున్నుతలేడని నువ్వు సపరేట్గా లెక్కలు తీయాల్సిన అవసరం ఏర్పడది. పెద్ద యంత్రాంగం అవసరం లేదు, ఇక్రిషాట్ అవసరం లేదు, శాటిలైట్ మ్యాప్లు అవసరం లేదు, నీకు ఏది అవసరం లేదు. నువ్వు అవన్నీ గుర్తించలేక ప్రతిసారి 2 ఎకరాలు సాగులో ఉంటుంది, నెక్స్ట్ తర్వాత సాగులో ఉండదు భూమి. ఇట్లా వెరిఫై చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక దున్నకున్న సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తాను పడుతుంది. నీకు ఈ రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఏంటిది? అది పెట్టుబడి సాయం. ఆ కాన్సెప్ట్ ఏంది? పెట్టుబడి సాయం అంటే నీకు పెట్టుబడి మాత్రమే. లాగోడి అంటారు తెలంగాణలో. పెట్టుబడి తెలంగాణలో చెప్పాలంటే లాగోడి. లాగోడి ఎంత, ఖర్చు ఎంత అని అంటారు. నేను చిన్నప్పుడు లెక్కలు చేస్తుంది మా అమ్మకి. ఇట్లా అంటే పెట్టుబడి సాయం చేయాలి. ఎంత దున్నుతుండో దున్నేదానికి ఇంత సాయం అందిస్తావు రైతుకు. కానీ మరి నువ్వు ఇక్కడ ఆ బీడు భూములకు కూడా ఇస్తా అనబడితే దాన్ని ఏ సాయం కింద లెక్క చెప్పచ్చు? దాన్ని ఏ రకంగా నువ్వు జస్టిఫై చేయాలనుకుంటున్నావు? బీడు భూములకు కూడా ఇస్తా అనబడితే కథం చెట్లు చెలకలు కొండలు గుట్టలకు మళ్ళీ నీ దగ్గర కూడా పడతాయి. దాని ఆధారాలు నేనే తీసుకుని వస్తాయి. కథం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ బీజేపీ ఎవరు అందరూ ఎవరు కుయ్యం అన్నారు, కుట్టుకున్నారు. ఇప్పుడు ఇక అసెంబ్లీ లేదు. ఇప్పట్లో అసెంబ్లీ అయినప్పుడు లోపల దాన్ని ముచ్చటే మర్చిపోతారు. అందరికి పడతాయి. మొన్నదాకా అసెంబ్లీలో మొత్తుకున్న ప్రతి ప్రతిపక్ష విపక్ష స్వపక్ష అని తేడా లేకుండా అందరికి పైసలు పడతాయి. వాళ్ళంతా గగ్గోలు పెట్టిందే వాళ్ళ గురించి నేను చెప్తూనే ఉన్నా, రైతుల గురించి కాదు అని చెప్పేసి. ఇగో
ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంట. ఇంకొక కీలకమైన అంశం పెట్టిరు చూడండి. ఏంది? ఉపాధి పని చేసేటోళ్ళకే ఉపాధి హామీ కూలీలే. సో ఉపాధి హామీ కార్డులు ఉంటాయి కదా, సో ఉపాధి హామీ కూలీలకే సాయం. సో ఇదేదైతే 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారో ఆ ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కూలీలు ఎట్లా గుర్తిస్తారంటే ఇది ఉపాధి హామీ పని చేసే వాళ్ళకే ఈ సాయం అందిస్తారట మొత్తానికైతే. సో ఇందిరమ్మ ఇల్లు సార్ ఇక్కడ కూడా ఉపాధి పని చేసే వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఇక్కడ నాకు తెలిసి మరి నాకున్న నాలెడ్జ్ ప్రకారం భూమి ఉండి సాగు చేస్తుండి రైతు భరోసా తీసుకుంటున్న రైతు కుటుంబాలు కూడా మళ్ళీ ఉపాధి హామీ పని చేస్తారు. ఇది ఎక్కడ లాజిక్? అసలు నువ్వు ఈ భూము లేని వ్యవసాయ కూలీలకు కదా నువ్వు సహాయం చేస్తా అన్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది గదే కదా. అయిపోయాయి మళ్ళీ 7 దాన్నే ఉంది. ఇక అర్హుల జాబితాకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి. సో గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డుల జారీ చేస్తామని వెల్లడి. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి, ఫీల్డ్లో తిరగాలని ఆర్డర్. 26 తర్వాత జిల్లాలకు వస్తానని, పనితీరు బాగా లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక. ఇక చూసిరా. సో మొత్తంగా జిల్లాల కలెక్టర్లు తిరగాలంటారు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి దీంట్లో. మొత్తం మళ్ళీ కేసీఆర్ చేసినట్టే రేవంత్ రెడ్డి చేస్తుండు. పెద్ద తేడా ఏం లేకుండా అవుతుంది, కొంచెం చిన్న చిన్న తేడాలు తప్పితే సాగు యోగ్యమైన ప్రతి భూమికి అది సాగు చేసినా చేయకున్నా బీడు భూములకు కూడా రైతు భరోసా వస్తుంది. ఉపాధి హామీ పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాడట. ఇట్లా అనేక అంశాలు అయితే ఉన్నాయి. సో కొందరు కలెక్టర్లు గ్రౌండ్లో తిరగాలంటుండు. గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు ఇస్తామంటుండు. అట్లాగే అత్యంత నిరుపేదలకే ఇందిరమ్మ మొదటి ఇండ్లట. సో ఇంకా అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జ్ ఆమోదం తప్పనిసరట. సో ప్రతిదానికి అర్హులకు జిల్లా ఇన్ఛార్జ్ ఆమోదం అనేది తప్పనిసరి అంటారు. ఇక ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపిక పక్కాగా జరగాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో చారిత్రాత్మకమైన ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని చెప్పారు. ఈ 4 స్కీముల అమలుకు అర్హుల కోసం ప్రత్యేక గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించాలని, అర్హుల వివరాలు వాళ్ళ ఎంపికలను అనుసరించి విధి విధానాలతో జాబితాలు తయారు చేసి గ్రామ సభల్లోనే వెల్లడించాలి. ఈ నెల 11 నుంచి 15 లోగా ఈ పథకాల అమలుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలి. అందుకోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్లతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్కీముల అమలుకు అర్హులను ఎలా ఎంపిక చేయాలనే దానిపై దిశానిర్దేశం అయితే చేసిండు. సో కలెక్టర్లకు మొత్తం దిశానిర్దేశం చేశారు. ఏ పథకానికి ఏమేమి నిబంధనలు పెట్టారు, ఏ ఆదేశాలు ఇచ్చారు, ఏమేమి ఒక మార్గదర్శకాలు డిసైడ్ చేశారు అనేది మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. మొత్తంగా అయితే నిన్న కలెక్టర్లతోటి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో జరిగినటువంటి ఒక ఓవరాల్, ఇది జనరలైజ్ చేసి చెప్పిన ఓవరాల్ చర్చన అయితే ఇది. సాగు భూములు సాగు చేసినా చేయకున్నా ఈ 15 తారీఖు లోపల మొత్తం జాబితా సిద్ధం చేయాలన్నారు. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తారట. పాత రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు ఇస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఆత్మీయ భరోసా ఇస్తారట. సో మొత్తంగా భూమి లేని ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇక్కడ ఒక లైన్ మిస్ అయినా మనం. భూమి లేని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికి వస్తారట? భూమి లేకుండా ఉండాలి. భూమి లేని ఏడాదిలో కనీసం 20, ఒక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేయాలి. 20 రోజులు ఉపాధి హామీ పనిచేసిన వాళ్ళే. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ ఇట్లా అలాంటి ప్రాజెక్టుల దగ్గర భూములు కోల్పోయిన వాళ్ళు, ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ పనులు కూడా కోల్పోయారు. వాళ్ళ ప్రాంతంలో పని లేదని ఇప్పుడు 2-3 ఏళ్ళ పోయి తీసుకుపోయిన జాగాలో ఉపాధి హామీ పనులు కల్పించలేదు. అర్బన్ ఏరియాలో మీరే పోయి తీసుకుపోయించారు. మంచి ప్రకృతి వాళ్ళకి తీసుకుపోయి కాంక్రీట్ జగ్గిలో పడేసారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఉన్న భూమి గుంజుకున్నావు, వాళ్ళ పేరు మీద గుంటే జాగా లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇదేదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తావా అయ్యవా తెలియదు.
ఈ వ్యవసాయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తావా అయ్యేవో తెలియదు. మరి ముంపు గ్రామాల పరిస్థితి ఏందనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి. ఆయన దృష్టికి ఎవరైనా వీలైతే తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. మొత్తంగా నిన్న కలెక్టర్తో జరిగినటువంటి సమావేశం తాలూకు ముఖ్యమైన అంశాలు ఇవి.